హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం ముందుగా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజు మన కర్రీ బీరకాయ శనగపప్పు మెంతం కూర. మరి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్దాం. లేత బీరకాయలను తీసుకొని చెక్కు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టాను. నేను ఆనియన్స్ అండ్ 3 పచ్చిమిర్చి కరివేపాకు కూడా పక్కన పెట్టాను. ఒక మెంతికూర కట్ అయితే తీసుకుంటున్నాను. ఇది నీట్గా కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ముందు రోజు నైటే శనగపప్పును అయితే నానబెట్టి పక్కన ఉంచాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి స్టవ్ పైన పెట్టి ఇందులోకి మనకు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. పోపు దినుసులు యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు మెంతం కూర ఇవి 3 యాడ్ చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టిన శనగపప్పు నీట్గా కడిగి మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇది మనకు మొత్తం కూరలోనే శనగపప్పు అనేది ఉడికిపోతుంది. నేనైతే ముందేమో ఉడికించి పెట్టలేదు. ఇప్పుడు మనం ఇలా కలుపుతూ నూనెలో ఫ్రై అవనివ్వాలి. ఈ ప్రాసెస్ మాత్రం సిమ్లోనే చేసుకోవాలి. మనం ఒక 2 to 3 మినిట్స్ అయితే మూత పెట్టి ఇలా ఉడికించుకుంటే మనకు శనగపప్పు అనేది తొందరగా ఉడకడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఇది ఒక 2 to 3 మినిట్స్ అయితే మూత పెట్టి మనం మగ్గించుకోవాలి. బీరకాయ కర్రీ వండుకోవడానికి ఎప్పుడైనా లేత బీరకాయలు తీసుకొచ్చుకుంటే మనకు కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. అందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా ఓన్లీ బీరకాయ ఇట్లా వండుకోకుండా ఇలా బీరకాయ శనగపప్పు మెంతం కూర వండుకుంటే మనకు మూడిట్లో పోషకాలు ఒక కూరలో అందుతాయి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదంటే ఈసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మరొక 3-4 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మనం ఈ కర్రీలో ఎక్కడ వాటర్ అయితే యాడ్ చేయము. ఇందులోనే మనకు బీరకాయలో వాటర్ అనేది ఇలా రిలీజ్ అవుతుంది. ఇందులోనే మనకు కర్రీ అనేది కూడా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ 2 to 3 మినిట్స్ అయితే ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే మనకు ఇప్పుడు మనం శనగపప్పు ఉడికిందా లేదా అనేది చూద్దాం. మనకు శనగపప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియా పొడి కూడా యాడ్ చేసుకున్నాను. మరొక 2 to 3 మినిట్స్ అయితే ఇది మనం మూత పెట్టుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి బాక్స్లో పెట్టడానికి, రైస్లోకి, చపాతీలోకి మనకు ఈ కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది. మీరు ఈ కర్రీ ఈసారి తప్పకుండా ట్రై చేయండి. మరొక 2 to 3 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మనకి ఇలా ఆయిల్ అయితే ఇట్లా పైకి వస్తుంది. మనకి ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. ఇంకా మనం సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని మనం కర్రీని డిష్ అవుట్ చేసుకోవడమే. ఒకసారి కలిపి మరొక 2 మినిట్స్ అయితే ఇలా సిమ్లో ఉంచేస్తే వాటర్ అంతా మనకి ఎగిరిపోతుంది. ఆయిల్ అనేది ఇలా పైకి రిలీజ్ అవుతుంది. మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మీరు ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ ముందుకు